హలో ఆస్పిరెంట్స్. నేను రాసుకున్న కరెంట్ అఫైర్స్ నోట్స్‌ని ఒకసారి రివిజన్ చేస్తున్నాను. సో, మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా. సో, ఫస్ట్ అయితే వరల్డ్స్ ఫస్ట్ లైవ్ అండర్ వాటర్ ఇంటర్వ్యూ ఏ కంట్రీ కండక్ట్ చేసింది? పలావు అనే కంట్రీ కండక్ట్ చేసిందండి. ఒకసారి వెళ్ళి లైక్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పలావు అనే ఈ కంట్రీ ఎక్కడుంది అనేది లొకేట్ చేసుకోండి మ్యాప్‌లో. దెన్ ఒఫెక్ 19 శాటిలైట్ ఇజ్రాయెల్ అనేది లాంచ్ చేసింది. డిఫెన్స్ అబ్జర్వేషన్ శాటిలైట్ కింద ఈ ఒఫెక్ 19 శాటిలైట్‌ని లాంచ్ చేసింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్. దీన్నంట ఈ 2025 ఇయర్ నుంచి 25% ఆఫ్ దెమ్ ఆ ఒక ఫోర్స్ని తగ్గించాలి అని చెప్పేసి అనుకుంటుంది. సో ఇండియా అనేది ఆల్మోస్ట్ ఎంతమందిని అంటే 5500 మెంబర్స్ని యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్లో మనము కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. అండ్ వాళ్ళని మనం బ్లూ హెల్మెట్స్ అని కూడా అంటాం. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. బ్లూ హెల్మెట్స్ అని దేన్ని అంటారంటే యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్. అండ్ ఇండియా అనేది 4th లార్జెస్ట్ కంట్రీ ఇన్ కాంట్రిబ్యూషన్. నెక్స్ట్ మనకి ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన చాలా ఇంపార్టెంట్. ఏవో ఎగ్జామ్స్కి చదువుతున్న వాళ్ళకి ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్. 2025లోనే లాంచ్ చేశారు బడ్జెట్లోని. అండ్ అందులో మనం 100 ఆస్పిరేషనల్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ని మనం సెలెక్ట్ చేసాము. సేమ్ లైక్ నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. ఓకేనా? దాన్ని ఒక ఏమంటారు మోటివేషన్తోనే ఈ యొక్క 100 అగ్రికల్చర్ ఆస్పిరెంట్ డిస్ట్రిక్ట్స్ని కూడా సెలెక్ట్ చేసాం. 24,000 crores బడ్జెట్ ఇచ్చారు. 1.7 crores ఫార్మర్స్ని బెనిఫిట్ చేయాలని 6 years అనమాట. ఇది 2025 నుంచి 2031 వరకు. ఓకే, గుర్తుపెట్టుకోండి. మన ఆంధ్రప్రదేశ్లో 4 డిస్ట్రిక్ట్స్ మనం సెలెక్ట్ చేసాము. అందులో మనకి ఏమేమి ఉన్నాయో చూడండి. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అన్నమయ్య శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ అండ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. దీనికి మనం 11,440 crores అలాట్ చేసాం. ఇది కూడా 6 years 2025 బడ్జెట్ నుండి తీసుకొచ్చాం. ఇది కూడా 2031 వరకు. దెన్ స్పార్క్ 4.0, ద్రవ్య పోర్టల్, ఇవన్నీ కూడా ఆయుర్వేదాకు సంబంధించినవని గుర్తుపెట్టుకోండి. దే మే డైరెక్ట్లీ ఆస్క్ ద్రవ్య పోర్టల్ రిలేటెడ్ టు అని. ఓకే. దెన్ పిఎం కుసుమ్ స్కీమ్ చాలా ఇంపార్టెంట్. ఈ స్కీమ్ గురించి ఒకసారి చూసుకోండి. 2019లో లాంచ్ చేసాము. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఒక సహాయంతో ఈ పిఎం కుసుమ్ అండ్ పిఎం సూర్యఘర్ అనేవి ఈ స్కీమ్స్ని ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ ఐలాండ్ కంట్రీస్లో కొన్నిట్లో మనం లాంచ్ చేద్దాం, ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ రెండింటి మీద కూడా ఒకసారి చూసుకోవాలి. నేను కావాలంటే ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. దెన్ వైజాగ్ డేటా సెంటర్ అనేది రైడెన్ ఇన్ఫోటెక్, ఇట్ ఈస్ ఎ గూగుల్ సబ్సిడరీ అనమాట. అది దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏషియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్. ఓకే. దెన్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కింద 3 పోర్ట్స్ని సెలెక్ట్ చేశారంట. దీన్ దయాల్, చిదంబరం అండ్ పారాదీప్. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఉంది. అదేంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2023లో తీసుకొచ్చాము. దాని యొక్క టార్గెట్ ఏంటంటే 5 million metric tons per year బై 2030 కల్లా రీచ్ అవ్వాలని.